హలో ఫ్రెండ్స్, నేను మీ రాము పడగంటి. చాలామంది ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్ అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, ప్రేమకు సంబంధించి మీరు చాలా అబ్జర్వ్ చేస్తుంటారు, మీరు బాగా చెప్తుంటారు, చాలా ప్రాక్టికల్గా ఉంటారు. సో వాటికి సంబంధించి కొన్ని సలహాలు, సూచనలు మాకు కూడా తెలియజేసే విధంగా ఒక వీడియో చేయండి అని. సో వారందరి విన్నపం మేరకు, వారందరి కోరిక మేరకు నేను చేసే ఈ వీడియోలో ఏంటంటే, ఒక అమ్మాయి కానీ, అమ్మాయి అబ్బాయిని కానీ, లేదంటే అబ్బాయి అమ్మాయిని కానీ ప్రేమిస్తున్నట్టు తెలిసే లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలు మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంటే ఈ లక్షణాలు కనుక మీరు ఇష్టపడే అమ్మాయిలో గమనించిన మీకు సంబంధించి, లేదంటే మీరు ఇష్టపడే అబ్బాయిలో మీకు సంబంధించి కనిపించిన వారు మిమ్మల్ని పరిపూర్ణంగా హార్ట్ఫుల్గా లవ్ చేస్తున్నారు అని చెప్పేసి తెలిసే సంకేతాలు అన్నమాట. సో జాగ్రత్తగా ఈ పాయింట్స్ వినండి. 100%, 100కి 100% ఇవి ప్రాక్టికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ అన్నమాట. సో అమ్మాయిలు లవ్ ప్రపోజ్ చేయకపోయినా వారి ప్రవర్తన బట్టి లవ్ చేస్తున్నారో లేదో తెలుసుకోవచ్చు. అబ్బాయిలు ప్రేమలో పడితే వెంటనే బయటపడిపోతారు. అదే అమ్మాయిలైతే అంత తేలిగ్గా విషయాన్ని బయటకు చెప్పరు. సిగ్గు వల్ల కావచ్చు, మరేదైనా కావచ్చు. కానీ వాళ్ళు మాత్రం ప్రేమను మాటల రూపంలో ముందుగా వ్యక్తం చేయరు. తమంతట తాము లవ్ ప్రపోజ్ చేయకపోయినా వారి ప్రవర్తనను బట్టి లవ్ చేస్తున్నారో లేదో తెలుసుకోవచ్చు. ఇద్దరూ ఇప్పటికే మంచి మిత్రులైతే మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని ప్రేమిస్తుందో లేదో ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో ఆ లక్షణాలు ఏంటో ఇక్కడ మీరు వినండి. అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుంటే తను మీ ముందు నిలబడినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంటుంది. చేతులతో ముఖం తడుముకోవడం, జుట్టుతో లేదా ఫోన్తో ఆడటం లాంటి పనులు చేస్తుంటుంది. మాటల మధ్యలో గమనిస్తే ఈ విషయం మీకే తెలుస్తుంది. తను మీతో పోట్లాడుతుంది, మిమ్మల్ని వదిలి ఉండలేదు, మీపై తరచుగా జోకులేస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య గొడవ కామన్. తన ఫీలింగ్స్ను దాచుకోలేకపోవడం వల్ల ఇలా చేస్తుంటుంది. మీరేదైనా చేస్తే మొదటగా తనే రెస్పాండ్ అవుతుంది. మీకు మందు తాగాలనిపిస్తే ప్రైవసీ ఇవ్వడం కోసం తను నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంటుంది. తను ఎందుకు హర్ట్ అయిందో కూడా మీకు అర్థం కాదు, అంతగా హర్ట్ అవుతుంటుంది. ఎందుకంటే తను మీ నుంచి ప్రేమను కోరుకుంటోంది. దాన్ని బయట పెట్టలేక అలా చేతల రూపంలో చూపుతుందన్నమాట. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా తను మీకు ప్రాధాన్యం ఇస్తుంటుంది. తను మీ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది. తన గురించి ఆలోచించాలని కోరుకుంటుంది. మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటుంది. అమ్మా నాన్నతో మీరు ఎలా ఉంటున్నారు, ఒక్కరే ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, ఎంతమంది అమ్మాయిలతో చనువుగా ఉంటున్నారు, మీ స్కూల్ డేస్లో ఎలాంటి ఫ్రెండ్స్ ఉండేవారు, మీకు ఏమేమి ఇష్టం, మీరు వేటిని ఇష్టంగా తింటున్నారు, ఇలా అన్ని విషయాలను తను తెలుసుకోవాలని కోరుకుంటుంది. మీతో మాట్లాడాలని అనిపించినప్పుడు కావాలని మెసేజ్లు పంపి పొరపాటున పంపానని అబద్ధం చెబుతుంది. ఫేస్బుక్లో మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తారా అని ఎదురు చూస్తుంటుంది. మీరు వేసే చెత్త జోకులకు కూడా తను నవ్వుతుంది. ఆ జోకులు నిజానికి మీకు కూడా నవ్వు తెప్పించవు. సాధ్యమైనంత వరకు మీ చూపు తన వైపే ఉండేలా రకరకాల తిప్పలు పడుతుంటుంది. ఏదో ఒక రోజు మీరు ఫోన్ చేసినా ఎత్తకుండా కావాలని ఆట పట్టిస్తుంది. పార్టీలో అందరితో కలిసిపోకుండా ఒంటరిగా కూర్చుంటుంది. మీరు ఆ విషయాన్ని గుర్తించాలని, తనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటుంది. తనతో నేరుగా మాట్లాడినప్పుడు మామూలు ఫ్రెండ్ లాగే మాట్లాడుతుంది. కానీ చాట్ చేసేటప్పుడు మాత్రం రొమాంటిక్గా మాట్లాడుతుంది. వేరే అమ్మాయిలతో మాట్లాడినప్పుడు తను జెలసీగా ఫీల్ అవుతుంది. వేరే అమ్మాయితో మీరు క్లోజ్ మూవ్ అయితే ఇక అంతే. మీరు మాతో ఎందుకు మాట్లాడతారులే, ఎందుకు ఉంటారులేండి అనే విధంగా
క్వశ్చన్స్ వస్తాయి. ఫ్రెండ్స్తో మాట్లాడటానికి టైం ఉండదు లాంటి పంచులు వేస్తుంటుంది. మీరు గ్యాంగ్తో తిరుగుతున్నప్పుడు కూడా మీతో ఒంటరిగా గడపాలని కోరుకుంటుంది. పర్సులో డబ్బులున్నా ఏటీఎం దాకా వెళ్ళొద్దాం రారా అంటూ కావాలని లాంగ్ వాక్కు తీసుకెళ్తుంది. మిగతా అమ్మాయిల కంటే కాస్త భిన్నంగా తను మిమ్మల్ని చూస్తుంది. తన కళ్ళలో ఏదో టెన్షన్ కనిపిస్తుంది. మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా తన కళ్ళు మాత్రం మిమ్మల్ని వెతుకుతుంటాయి. మీరు తనను చూస్తుంటే తన ముఖం సిగ్గుతో ఎర్రబడుతుంది. వెంటనే తన చూపు పక్కకు తిప్పుకుంటుంది. మీరు గతంలో చెప్పిన ప్రతి మాటను తను గుర్తుంచుకుంటుంది. తన ఫోన్ ఎక్కడ పెట్టిన విషయాన్ని మర్చిపోయే అమ్మాయి ఫలానా రోజు ఆటో వాళ్ళతో మీరు ఏం చెప్పారో కూడా గుర్తుంచుకుంటుంది. తనకు తెలియకుండానే మీలా మాట్లాడుతుంది. మీతో మాట్లాడటాన్ని తనెప్పుడూ బోర్గా ఫీల్ అవ్వదు. ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలని కోరుకుంటుంది. మాట్లాడటం పూర్తయిందని అనుకుంటుండగానే మరో కొత్త ప్రశ్న వేస్తుంది. మీరు తనతో తొందరపాటుగా వ్యవహరించినా పెద్దగా పట్టించుకోకున్నా తను మిమ్మల్ని క్షమిస్తుంది. తను మీ తోడుగా నిలుస్తుంది. వేరే అబ్బాయితో నువ్వు అంటూ మీరేదైనా మాట్లాడితే తనకు పట్టరాని కోపం వస్తుంది. తన ఫ్రెండ్స్ అందరితో కలిసి బయటకు వెళ్ళినప్పుడు వారిని మీతో కలవనీయదు. తను మీ విషయంలో పోటీని కోరుకోవడం లేదనడానికి ఇదో సూచిక. తను మిమ్మల్ని గుడ్డిగా సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని తప్పుపట్టినా తను మాత్రం మీకు బాసటగా నిలుస్తుంది. ఇద్దరికి సంబంధించిన ప్లాన్స్ వేయడంలో తను ముందుంటుంది. అందరితో అంటే మాత్రం వెనుకడిగేస్తుంది. బర్త్డే రోజు తనే అందరికంటే ముందుగా మిమ్మల్ని విష్ చేస్తుంది. రాత్రి 12 గంటలకు కావడానికి ముందే మీకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. తనకంటే ముందే ఎవరు ఫోన్ చేయకుండా జాగ్రత్త పడుతుందని అర్థం. సో అర్థమైందిగా. ఇలాంటి లక్షణాలను ఏ అమ్మాయిలోనైనా గుర్తిస్తే తనకు మీరంటే చచ్చేంత ఇష్టమని అర్థం. ఇక ఆ తర్వాత ఆ ప్రేమను పొందాలా వదులుకోవాలా అని తేల్చుకోవడం ఇక మీదే ఆలస్యం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ప్రేమను గుర్తించే కొన్ని నాకు తెలిసిన నేను గమనించినటువంటి కొన్ని లక్షణాలు. సో ఇవి నా జీవితంలోనే కాదు మీ జీవితంలో కూడా నాకు మాత్రమే కాదు మీకు కూడా సరైనవి అని అనిపిస్తాయని కొన్ని సందర్భాల్లో రుజువు అవుతాయని ఆశిస్తూ మీ రాము పడకంటి. మరెన్నో ఆసక్తికరమైన మీకు అవగాహన కలిగించే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ను తప్పకుండా చూస్తూనే ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఈ వీడియోను లైక్ చేసి మీ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా నెట్వర్క్ ద్వారా ఈ వీడియోను షేర్ చేసి మరెంతో మందికి ఈ విషయాలపైన అవగాహన కలిగేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ.